మురారిని బెదిరించి తను అనుకున్నది సాధించాలి, ఆదర్శ్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి అనుకుంది. కానీ ఇప్పుడు కృష్ణ మురారులు కలిసి ఒక్కటైపోయి ముకుందకి చుక్కలు చూపించే కార్యక్రమాలైతే పెట్టుకున్నారు. అది గుడిలోంచే శ్రీకారం అయితే చుట్టేశారు. ముకుందకి పూజారితో ముందుగానే మాట్లాడేసి ఆదర్శ్ని వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే అనుకున్నారనమాట. అంటే భర్త కాళ్ళ మీద భార్య నడవాలి అన్నట్టు. ముకుంద ఇంకా ఆదర్శ్ని ఎటు ఒప్పుకోదు. కనీసం ఇలాగా ఫిజికల్గా కొంచెమైనా వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది ఏర్పడితే ఇక ఆదర్శ్ విషయంలో ముకుంద మారుతుందేమో అనుకొని ఈ ప్లాన్ అయితే చేస్తారు. ఆ మాట చెప్పగానే ఆదర్శ్ అయితే చాలా సంతోషపడతాడు. ఎందుకంటే తన మనసులో కల్మషం లేని ప్రేమ ముకుంద మీద ఉంది. కానీ ఈ ముకుందని పరాయి భర్త మీద ఆశలు పెంచుకొని ప్రేమను పెంచుకొని ఆదర్శ్ని చిత్రహింసలు పెడుతోంది. ఇక ఇదే విషయం అయితే మురారి కృష్ణ ఇద్దరు ఒక రెస్టారెంట్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒక వెయిటర్ అయితే వచ్చి నిన్ననే పెళ్ళయింది, కానీ నా భార్యకి నేనంటే ఇష్టం లేదు, శోభనం గదిలోంచి పారిపోయింది అని అయితే చెప్తూ నాకు ఒక చెల్లి ఉంది కాబట్టి నా చెల్లి కోసం నేను బ్రతుకుండాలి, తన జీవితం బాగు చేయడం కోసం నేను ఉన్నాననేది చెప్పడంతో ఇక మురారి ఆదర్శ్ గురించి ఆలోచిస్తాడు. వీడికంటే వాళ్ళ చెల్లి ఉంది, వాళ్ళ చెల్లి కోసం ఆగిపోయాడు. మరి ఆదర్శ్కి ఎవరు లేదు కదా. ఈ విషయం ఒకవేళ ముకుంద చెప్పేస్తే ఏం చేసుకుంటాడో ఏమో. ముకుంద అందులోనూ అన్నంత పని చేస్తుంది. ఆదర్శ్ ఏమైపోతాడో ఏమో అన్నట్టు మురారి ఆదర్శ్ విషయంలో కంగారు పడిపోతూ ఉంటే కృష్ణే మురారికి ధైర్యం చెప్తుంది. అదేం కాదులేండి ఏసీపీ సార్, మనం ఉన్నాం కదా, మనం చూస్తున్నాం కదా. ఆదర్శని ధైర్యం అయితే చెప్తుంది మురారికి. నెక్స్ట్ ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.